యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాత వేళ తిరుప్పావై సేవాకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రతపర్వం మార్గాలి పశురాల పట్టణం శ్రీ గోదారంగనాథ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాత వేళ తిరుప్పావై సేవాకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రత పర్వం మార్గాలి పశురాల పట్టణం శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు వైష్ణవ సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం మహిళల మంగళహారతులతో, భక్తుల గోవింద నామస్మరణతో, భజనలతో పాశురాల పఠనం చేస్తూ శ్రీ స్వామివారికి అమ్మవార్లకు మంగళహారతులతో మంగళ నీరాజనాలు పాడుతూ తులసి దళాలను సమర్పణ చేశారు. ధనుర్మాస వైభవాన్ని, తిరుప్పావై 6వ పాశుర విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. लिंगस्वामी गौरनामस्य आंडालनामस्य वर्षानामस्य वर्षितनामस्य तपस्वीनामस्य सहकुटुम्बस्य विदाग्यक्षासर्पयामि गन्धद्वारां नित्यपुष्टाङ्गेषु ईश्वरेण कुपुराणान्तान्धप्रयश्य श्रीमन्तान्तारयामि पूजयामि आञ्जनेयाय महादेवाय अनुकूल्यता फलसिद्धिरस्तु। भागम देवेभ्यो दीर्घामायुः संग्रामां लक्ष्मीनारायणां सूर्यावाहनं प्रियमेश्वरे भगवति शतायुः पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री क्षेत्रपालक लक्ष्मी गणपति समेत पंचमुख आंजनेय स्वामी देवता यजमानस्य कुटुंबे संपूर्ण आरोग्यता सिद्धिरस्तु। ఈరోజు నల్లగొండ పట్టణం, నల్గొండ మున్సిపాలిటీ హైదరాబాద్ రోడ్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, ఈ ప్రాంత క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ కమిటీ పెద్దలు మరియు భక్తుల కోరిక మేరకు ఈరోజు దేవాలయానికి గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ గ్రిల్స్ లేకపోవడం వల్ల రాత్రి సమయాల్లో కానీ సెక్యూరిటీ లేక ఏమైతే మూగజీవాలు తెలవక ఇక్కడ పైకి రావడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు కూడా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా చుట్టూ గ్రిల్స్ లేకపోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలు తీసుకొని వచ్చినప్పుడు ఇబ్బంది పడడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిటీ పెద్దలు అడగగానే ఈరోజు ఈ రైలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులకు ఒక ప్రత్యేక విశ్వాసం. ఇక్కడ ఏదైనా మనం కొలుచుకున్నట్లయితే తప్పకుండా కోరిక నెరవేరుతుందనే విశ్వాసంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం జరుగుతుంది.
ఇప్పుడు కమిటీ కాలనీ పెద్దలందరూ కూడా కమిటీ వారు కూడా పైన ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటు కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో ఎప్పుడు కూడా నా ముందంజలో ఉంటానని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు నల్గొండ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు కానీ, గుమ్మల మోహన్ రెడ్డి గారు కానీ వారి దృష్టికి తీసుకుపోయి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధిలో విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తామని, ఈ భక్తుల మనోభావాలను ఎప్పుడు కూడా కాపాడే విధంగా ముందుంటానని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ పెద్దలకు, కమిటీ పెద్దలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ క్షేత్రపాలకుడైన పంచముఖ ఆంజనేయ స్వామి ఐరవర్ రోడ్డు ఉన్న స్వామికి ఈరోజు లింగస్వామి గౌడ్ గారు దీనికి రక్షణ కవచంగా ఈ గ్రిల్స్ ఏర్పాటు చేయడమైంది. దీనికి అడిగిన వెంటనే అడిగిన తడవుగా ఇమ్మీడియట్గా 2 రోజుల్లో ఈ గ్రిల్ తయారు చేసి చేయించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞాభివందనాలు చెప్తున్నాం. అలాగే మేము 18 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామిని ఈ దేవాలయం పైన భాగంలో నిర్మిస్తూ ఉన్నాం. అయితే దానికి కూడా అందరూ మన కాలనీ వాళ్ళు అన్ని చుట్టుపక్కల తిరుమల నగర్ కానీ, ఓల్డ్ వీటి కాలనీ కానీ, న్యూ వీటి కాలనీ కానీ, లక్ష్మీ నగర్ కాలనీ, బాలాజీ కాలనీ వాళ్ళు అందరూ కూడా దాన్ని సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞాభివందనాలు చెప్తా ఉన్నాం.